అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఏంటంటే, నాలాగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. సో అందుకనే చేస్తున్నాను. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, నేను మీకు ఒక్కొక్కటి చెప్తాను. ముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఏదో ఓన్గా ఏదన్నా చేయాలి, మనకంటూ ఏదైనా ఉండాలి, ఏదైనా మనం ఓన్గా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అలాగే మనీ కూడా ఎర్న్ చేయడానికి, ఫైనాన్షియల్గా కూడా నేను ఎర్న్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేశాను మెల్లగా. ఏముందలే, నేను చాలా ఈజీగా చేసేయచ్చు. ఎడిటింగ్ ఇదే కదా, టైంకి పోస్ట్ చేసుకుని మనం ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ, జాబ్, ఇట్లా యూట్యూబ్ని మేనేజ్ చేసుకోవచ్చు అనుకొని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ అనుకున్నంత ఈజీగా అయితే లేదండి. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంట్లో పనులు చేయాలి, జాబ్కి వెళ్ళాలి, సో అలాగే యూట్యూబ్ రన్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ కంటెంట్ దొరికేది కాదు. నేను బయటికి వెళ్ళడానికి ఉండేది కాదు. నా ఇంట్లోవి నేను క్యాప్చర్ చేసుకోవడానికి నాకు టైం ఉండేది కాదు. సో అట్లాగే జాబ్కి వెళ్ళేదాన్ని. జాబ్లో వర్క్ చేసుకుని నేను వచ్చేసరికి నాకు అలసిపోతాం కదా, అలసిపోయినప్పుడు వచ్చేసి కంటెంట్ ఉండేది కాదు. కంటెంట్ ఉన్నా క్రియేట్ చేయడానికి, షూట్ చేయడానికి నాకు ఓపిక ఉండేది కాదు. అలా నేను ఎన్నో ఫేస్ చేశాను. సో అలాగే మీరు కూడా నాలాగా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో బిగినర్స్ ఏమనుకుంటారంటే నాలానే అనుకుంటారు, ఈజీనే చేసేయచ్చు అనుకుంటారు. కానీ అనుకున్నంత ఈజీ కాదండి, చాలా కష్టం. సో నేను పడిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ నేను చెప్తాను ఒక్కొక్కటి. కంటెంట్ అండి. కంటెంట్ ముందు మనకి కంటెంట్ అనేది మంచిగా ఉండాలి. ఇప్పుడు మనం ఏ పర్పస్ మీద, ఏ పాయింట్ మీద వీడియో తీద్దాం అనుకుంటున్నామో అది క్లియర్గా చెప్పగలిగేలా ఉండాలి. సో కంటెంట్ ముందు మెయిన్ థింగ్ అనమాట. సో కంటెంట్ లేకపోతే మనం ఏం పోస్ట్ చేస్తాం? కంటెంట్ లేకుండా 100 వీడియోస్ పోస్ట్ చేసినా మనకి వ్యూస్ రావు. సో మెయిన్లీ ఏంటంటే కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకపోతే వెళ్ళదు, జనాల్లోకి వెళ్ళదు. అలానే ఫోన్, ఒక మంచి మొబైల్ ఉండాలి. మన వీడియోస్ తీసుకుంటాము, వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకుంటాం కాబట్టి ఒక మంచి కెమెరా ఉన్న మొబైల్ ఉండాలి. ఇది మెయిన్ థింగ్. ఇది అందరికీ తెలిసిందే, నార్మల్గా చెప్తున్నాను. సో అలాగే టైం. ఇప్పుడు నేనున్నానండి, నేను నార్మల్గా ఫ్యామిలీ చూసుకోవాలి, జాబ్కి వెళ్ళాలి, ఇలా యూట్యూబ్ చేసుకోవాలి. సో యూట్యూబ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేనేంటంటే, మార్నింగ్ టైం నాకు ఏమీ షూట్ చేసుకోవడానికి టైం ఉండదన్నమాట. వెంటనే చేసుకుని నేను ఆఫీస్కి జాబ్కి వెళ్ళిపోవాలి. ఈవినింగ్ వచ్చాక, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు జాబ్ చేశాక మనం యూట్యూబ్ చేసుకోవాలంటే అంత ఓపిక కూడా ఉండదన్నమాట. సో అట్లనే నేను ఫేస్ చేసింది టైం లేక, యూట్యూబ్ దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేక, దేని మీద టైం ఇన్వెస్ట్ చేయలేక, నేను చాలా ఒక 2-3 months యూట్యూబ్ గ్యాప్ ఇచ్చాను. నేను స్టార్ట్ చేసి మేబీ ఒక 7 months అయి ఉంటుంది. 7 monthsలో నేను ఒక 2-3 months గ్యాప్ ఇచ్చేసాను. అందుకే నా ఛానల్లో వ్యూస్ కానీ అవన్నీ కానీ తగ్గిపోయినాయి అనమాట. సో అలాగే ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఒక కంటెంట్ పెట్టుకుని మీరు టైం టు టైమ్, ఏ టైంలో ఉన్నా కానీ మీకు టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసుకుని, మీరు షెడ్యూల్లో ఉంటుంది, షెడ్యూల్లో పెట్టుకుంటే మీకు ఆ టైంకి పోస్ట్ అయిపోతుంది. సో ఏది పెట్టకపోతే ఒక 2-3 days, కనీసం వీక్లీ 2-3 షార్ట్స్ అన్నా పెట్టాలి. అలాంటప్పుడే మనకి ఛానల్ అనేది డౌన్ అయిపోకుండా అట్లా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాగనమాట. సో ముందు ఎడిటింగ్ అండి. ఎడిటింగ్ ఇది మెయిన్లీ థింగ్. ఎడిటింగ్ రాకపోతే, ఇప్పుడు నార్మల్గా వీడియోస్ చూసేటప్పుడు ఎడిటింగ్ బాగుందనుకోండి, ఎడిటింగ్ బాగుంటేనే ఒక లైక్ అనేది వస్తుంది, లేదా కంటెంట్ ఉండాలి, లైక్ వస్తుంది. ఎడిటింగ్ రాకపోతే స్మర్జ్ అయిపోతాయి, అన్నీ స్మర్జ్ అయిపోతూ అట్లా ఉంటుంది అనమాట. ఎడిటింగ్ మెయిన్ థింగ్. ఎడిటింగ్ నేర్చుకోవాలి. సో అలాగే ఓపిక ఉండాలండి, చాలా ఓపిక ఉండాలి. నిద్ర లేకుండా, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ, ఇట్లా జాబ్ చేసుకుంటూ మళ్ళీ యూట్యూబ్ రన్ చేయాలంటే చాలా కష్టం. ఇవన్నీ నేను ఫేస్ చేసిన థింగ్స్ అనమాట. ముందు అదొకటి. సో లాస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ అండి. ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇంట్లో పనులు చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, ఎవరి సపోర్ట్ లేకుండా నేను యూట్యూబ్ అయితే చేయలేను. ఎందుకంటే ఒక స్టాండ్ అయినా ఉంటే కనీసం నేను పెట్టేసుకుని చేస్తాను. కాబట్టి స్టాండ్ ఉంటే ఓకే. సో ఎవరైనా ముందు యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు, మీ ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్ థింగ్ అండి. ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో కొంచెం లేట్ అయినా పర్లేదు, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకునే స్టార్ట్ చేయండి. నేను కూడా ఇలాగే ఎవరిని అడగకుండా
ఈజీగా చేసేయచ్చు అనేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ తర్వాత తెలిసిందనమాట దీంట్లో ఉన్న ఆ స్ట్రెస్ అనేది నాకు తర్వాత తెలిసింది. సో ఎడిటింగ్ చేయడానికి టైం లేక, లేకపోతే ఎడిటింగ్ స్కిల్స్ అంతా లేక, కంటెంట్ ఏం పోస్ట్ చేయాలి అని చెప్పి ఆలోచించి, అలా చాలా థింగ్స్ ఉంటాయండి. సో మీరు కొంచెం ఎవరైతే ఈ 2026లో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో ముందు మెయిన్లీ థింక్ అండి, చెప్పాను కదా, ఒక మంచి మొబైల్, ఓకేనా. సెకండ్ థింగ్, ఒక కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకపోతే మన వీడియోస్ జనాల్లోకి వెళ్ళవు. థర్డ్ థింగ్ ఏంటంటే ఎడిటింగ్ వచ్చి ఉండాలి. ఎడిటింగ్ స్కిల్స్ కొంచెం మనకు చూసుకుంటూ ఉంటే మనకు వచ్చేస్తుంది, అంత ఈజీనే, కొంచెం టైం పెట్టాలి అంతే. ఎడిటింగ్ వచ్చి ఉండాలి, ఓపిక ఉండాలి, టైం ఉండాలి. సో ఈ 5 ఉండాలి. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా మెయిన్లీ థింగ్. ఎవరికి చెప్పకుండా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొద్దు. తర్వాత వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని చెప్పి మీరు మళ్ళీ యూట్యూబ్ గ్యాప్ ఇచ్చారనుకోండి, ఈ ఛానల్ అనేది డౌన్ అయిపోతుంది. సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని ఎవరైతే ఈ 2026లో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో నాలాగా చాలామంది ఉంటారు. సో నేను ఒక వీడియో పోస్ట్ చేస్తే తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్గా, లేకపోతే వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేయకుండా ఉంటారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నాకైతే మానిటైజేషన్ కానీ నాకేం అవ్వలేదండి. నాకు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో కాకపోతే ఏంటంటే తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ, సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకూడదు అని చెప్పి నేను ముందే ఇవి చెప్తున్నాను. అందుకే ఈ వీడియో. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.